జగన్మోహన్ రెడ్డి గారు చేయని పని అని చెప్పకండి. ఎందుకంటే 2 ఏళ్ళు కరోనాతో పోయింది. మిగతా 3 ఏళ్ళు ఆయన పరిపాలించింది. ఈ 3 ఏళ్ళు కూడా మెడికల్ కాలేజీలు కట్టారు. లేకపోతే కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులు ఇవన్నీ కూడా తీర్చిదిద్దారు. తర్వాత నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ చేసినారు. మంచిగా యూనిఫార్మ్ ఇచ్చినారు, బెల్ట్ ఇచ్చినారు, సాక్సులు ఇచ్చినారు, షూస్ ఇచ్చినారు. గతంలో ఎప్పుడు సాక్సులు, షూస్ అనేవి లేదండి. బాగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళే సాక్సులు, షూస్ వేసుకుంటారు. పేదవాళ్ళకి ఉండవు. కానీ ఇప్పుడొచ్చినియి. ఇది జగన్ గారి గవర్నమెంట్ వచ్చాకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం కూడా జగన్ గారి గవర్నమెంట్ వచ్చాకొచ్చింది. చాలా మార్పులు తీసుకొచ్చారు. సంతకు ఒక సచివాలయం పెట్టి, ఒక్క సచివాలయమే కాదు, ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబానికి, ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క పల్లెకి కూడా సచివాలయం వెళ్ళేలా చేసినాడు. వాళ్ళ నాన్నగారి హయాంలో ఆరోగ్యశ్రీ పెట్టి ఒక సంస్థానాన్ని స్థాపించేసినారు. పేదవాడికి కూడా కార్పొరేట్ వ్యవస్థలో మంచి ట్రీట్మెంట్ దొరికేటటువంటి అవకాశాన్ని కల్పించినాడు. 104, 101 ఇవన్నీ కూడా వచ్చేసినాయి కదా! ఈయన టైంలో సచివాలయ వ్యవస్థ, సచివాలయ సిబ్బంది అంటే డిఎస్సి లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ ఉద్యోగాలే కాకుండా క్రింది స్థాయి పరిధిలో కూడా కొంత ఉద్యోగాలను లేవనెత్తి వీటిని గవర్నమెంట్‌లో కలిపి ప్రతి ఒక్కడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అవ్వాలన్న కలని చదువుకున్న విద్యార్థి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి గొప్ప ఆలోచన. 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ని పెట్టి ఆ కుటుంబ సభ్యులే ఒక వ్యక్తితో ఆ 50 ఇళ్ల సమస్యలను తెలుసుకుంటూ సచివాలయానికి చెప్తూ కరోనా టైంలో ప్రాణాలకు తెగించి పని చేసినటువంటి ఒక పెద్ద వాలంటీర్ వ్యవస్థ సంస్థానాన్ని సృష్టించింది గౌరవ జగన్ రెడ్డి గారు సార్. ఈ సలహా ఇచ్చిన వారికి, ఇది నడిపించిన వారికి, ఇది ఇది యాక్టివేషన్ లో పెట్టినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులకి అందరికీ ఈ రాష్ట్రం మొత్తం రుణపడి ఉంటుంది సార్. ఈ రోజు 5,000 నుంచి 10,000 చేస్తాం, పూతరేకులు రెడీగా పెట్టుకోమన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టేసినారు. డిఎస్సి ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు తప్ప ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ బయటికి రిలీజ్ చేయలేదు. అవి కూడా ఆ గవర్నమెంట్ లో, ఆ కోర్టులో పెండింగ్ ఉన్న జడ్జిమెంట్ వచ్చి విడుదలైనటువంటి ఉద్యోగాలు. ఏది కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, డిఎస్సి కానీ. సో కొత్తగా ఏం ప్రకటించినారు? ఎన్ని వేల ఉద్యోగాలు ప్రకటించినారు? ఈ గవర్నమెంట్ వచ్చాక 6,000 ప్రకటించింది. గతంలో 10,000 పెండింగ్ ఉన్నటువంటి జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నట్టున్నారు. అవి కూడా చాలా వరకు పెండింగ్ అయినాయట. సో ఇటువంటి పరిస్థితుల్లో 5 లక్షలు ఇచ్చేసినాం, 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం. దేనికి ఖర్చు పెట్టినారు? వసతి దీవెన, విద్యా దీవెన, రీఇంబర్స్మెంట్ ఖర్చు పెట్టినారా? నిరుద్యోగ భృతి ఇచ్చినారా? తర్వాత ఆడబిడ్డ నిధి ఇచ్చినారా? ఏమి ఇచ్చినారు? ఏ పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి? దానికి ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి? లెక్క చెప్పండి. ఆయన 5 ఏళ్లలో చేసింది మీరు 20, 22 నెలల్లో చేసేసినారు కదా! ఆయన 5 ఏళ్లలో నేను ఖర్చు పెట్టింది 3,21 పైల చిలుకు అంటూ చెప్తూ దాంట్లో ఇన్ని కోట్లు డైరెక్ట్ గా బటన్ నొక్కి ప్రజల వద్దకే వెళ్ళిపోయినాయి కదా! ఎవిడెంటరీ కదా! మరి ఏ బటన్ నొక్కినారు మీరు? ఎవరి అకౌంట్ లో పంపించినారు? ఎవరి బినామీల అకౌంట్ లోకి వెళ్ళిపోయినాయి? అందులోనూ వాళ్ళు చెప్తారు సార్, అమరావతి అనేది సంపదని సృష్టించేటటువంటి ఒక పెద్ద సంస్థానం అన్నారు. సృష్టించమనండి. ఒకసారి సృష్టించి అకౌంట్ లో వేసుకుందాం. మన ప్రపంచ బ్యాంక్ లో దాచిపెట్టుకుందాం. ఈ రోజు రోడ్లు వేయించమంటే నా దగ్గర డబ్బు లేదు, మంచి మనసు ఉందని. మంచి మనసుతో రోడ్డు రాదే, మంచి మనసుతో కంకర, తారు ఇవన్నీ రాదే. మరి దేంతో వచ్చింది? సంపద సృష్టించేటటువంటి అమరావతి నుంచి అడగండి డబ్బులు, కొంత అకౌంట్ లో దాచిపెట్టుకుందాం. సో ఇవి సార్ చేయాల్సింది. మాట ఇవ్వడం తేలిక, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అందుకనే మాట తప్పను మడం తిప్పను అనేటటువంటి జగన్ శ్లోకంలో అంటే చెప్పిన ప్రతిదీ బటన్ నొక్కి ప్రతి పథకం ద్వారా ప్రజలకి ఆ పథకాల రూపంలో కొంత నగదు, కొంత శ్రేయోభం ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అందుకనే అంటారు, ఆఖరికి ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారంట, జగన్ అన్న నయమే స్వామి, నెలకోసారి వస్తాడు, బటన్ నొక్కుతాడు, కొంత డబ్బు రిలీజ్ చేస్తాడు, అందరి అకౌంట్ లో పడతాయని. ఈ రోజు వారిని కూటమిని గెలిపించిన ప్రజలే అనుకుంటున్నారు జగనే బెటర్ అని అంటూ స్వయంగా ఆయనే చెప్పడం గొప్ప విషయం అండి. సో ఎనీవే, అకౌంటబిలిటీ ఉండాల్సినటువంటి కూటమి ఇన్ని లక్షల కోట్లు ఎటువైపు దారి మళ్ళించినాయి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినాయి, ఎందుకు మిగతా పథకాలు ఇవ్వలేకపోతున్నారు, చదువుకున్న విద్యార్థులకు రీఇంబర్స్మెంట్ ఇవ్వక సర్టిఫికెట్లు ఇంకా కాలేజీ, యూనివర్సిటీలోనే ఆగిపోయినాయండి. దయచేసి వాటి వైపు చూడండి. మీరు రీఇంబర్స్మెంట్ ఇవ్వకుండా, చదువుకోకుండా ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? మీరు చదువుకోవడానికి అవకాశాలు పెంచండి. వసతి దీవెన ఇవ్వండి, విద్యా దీవెన ఇవ్వండి, నాడు నేడు ప్రోగ్రాం కాకపోతే పేర్లు మార్చండి. మీకు ఇష్టం లేకపోతే పేర్లు మార్చండి, మళ్ళీ పెయింట్లు వేయండి, చక్కగా నీట్ గా చేయండి. మీరు ఇంటికి 4, 5 ఏళ్లకి పెయింట్లు వేసుకుంటారు. మరి ప్రభుత్వాలు మారిగిన స్కూళ్ళు కూడా కొంచెం పెయింట్లు అవి వేసుకొని పిల్లలకి మంచి మంచి భోజనాలు పెట్టాలి కదా! ఆయన ఎవరో బయటకు వచ్చినారు చూడండి, గరికపాటి గారు. ఆ గుడ్డు పెడితేనే మీరు వస్తారా? ఆ స్కూల్కి మీరు తినడానికి వస్తున్నారా? ఏ తిండి లేకపోతే మీరు స్కూల్కి రారా? రారండి. కొంత అవకాశాలు మనం కల్పించాలి.
మనం పీఎఫ్, కొంత ప్రొవిడెంట్ ఫండు లేకపోతే ఇయన్నీ ఎందుకు పెడుతున్నాం? ఉద్యోగులకి జీతం ఇస్తే సరిపోద్ది. ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం? ఇవన్నీ ఎక్స్‌ట్రా బెనిఫిట్స్. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. మీరు మీటింగ్ చెప్పగానే మాట్లాడేసి వెళ్ళిపోతే ఊరుకుంటారా? జనాలు తప్పట్లు కొట్టాలి కదా! తప్పట్లు కొడితేనే కదా మీ మీటింగ్ మీకు ప్రజలకి నచ్చిందని మీకు తెలిసేది. మరి మీరు కోడిగుడ్డు ఇవ్వాలా? నిక్కర్లు ఇవ్వాలా? ప్యాంట్లు ఇవ్వాలా? చొక్కాలు ఇవ్వాలా? మీకెందుకు ఇవ్వాలి? ఇవన్నీ ఇస్తే మీరు శోభనం పెళ్లి కొడుకులా కూర్చుంటారనడం తప్పు కదా! పిల్లలు కదా! శోభనం పెళ్లి కొడుకు అంటే ఎవరో వాళ్ళకి తెలుసా? స్కూల్‌లో చదువుకునే బిడ్డలకి తెలీదు కదా! మీరు అడిగిన మాటకి వాళ్ళు అడుగుతున్నారు. శోభనం పెళ్లి కొడుకు మంచం ఎక్కి కూర్చున్నానంటారు అంటే ఏంటి అంటున్నారు. ఆ చెప్పిన వాడిని అడగండి. ఆయనకేదో అవార్డ్ ఇచ్చారంట. అది వినమ్రంగా వెనక్కిచ్చేస్తే బావుంటదేమో ఆయన హుందాతత్వానికి. తప్పు గదా! పసిబిడ్డల గురించి మాట్లాడేది. ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి. అంటూ కోడిగుడ్లు పెట్టాల్సిందే. ఇంత క్యాలరీ ఫుడ్ పెట్టాల్సిందే. ఇదంతా స్టేట్ ఇచ్చింది కాదండి. సెంట్రల్ ఇచ్చింది. సుప్రీం కోర్ట్ ఇచ్చింది. స్టేట్‌లు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఏ స్టేట్ అయినా సరే మధ్యాహ్న భోజన పథకంలో క్యాలరీస్, ప్రోటీన్ తక్కువ పెడితే ఆ స్టేట్ ఖచ్చితంగా అకౌంటబిలిటీ సమాధానం చెప్పాల్సిందే సుప్రీం కోర్ట్‌కి. సో, ఇటువంటి పరిస్థితుల్లో గరిగపాటి లాంటి వారు కూడా ఎందుకిలా మాట్లాడుతున్నారంటే, గరిగపాటి వారు కూడా సావాసం ఎవరి సావాసం పట్టినారు? చంద్రబాబు గారి సావాసం పట్టి, చంద్రబాబు గారి పక్కన కూర్చుంటే ఇలా కాకుండా ఎలా మాట్లాడతారు? ఇలాగే మాట్లాడతారు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు, వీరు వారవుతారు చూడండి. ఆ మాదిరిగా ఇప్పుడు మధ్యలో గుడ్డు లేదు, మంచిగా లేవంటే ఇవన్నీ ఎవరికి ఇబ్బంది? పాపం విద్యాశాఖ మంత్రి గారికి ఇబ్బంది. ఆయన విద్యాశాఖ మంత్రి గారికి సపోర్ట్‌గా ఆయనని నిందించకండి. అన్నంలో బలి పడితే బలి పడదా? ఆహా! బలి పడిద్దా? బల్లి పడిన అన్నము, సాంబారు తమరు తింటారా అండి? తింటారా? బల్లి పడదా? బల్లి అన్నగా పడదా? అన్నంలో పడవా? ఏంటో అవి విడ్డూరంగా చెప్తారు. ప్రాణాలు పోతాయి సార్. పసిబిడ్డలు వాళ్ళు. నేటి బాలలే రేపటి పౌరులు, యువత. వీళ్ళే రాజకీయానికి వెన్నుముకలు. మంచి, మంచి ఆరోగ్యవంతమైన యువతని తయారు చేద్దాం కదా! చేయొద్దా? అదేంటంటే మిల్లెట్స్ తినాలి అంటారు. మీరు మిల్లెట్స్ తినండి. మాకు మాత్రం రేషన్ బియ్యం ఇవ్వండి. ఆ రేషన్ బియ్యాన్ని కూడా సముద్రాల్లో దేశాలు దాటిచ్చండి. ఏంటి సార్ ఇది? మేము మాత్రం మిల్లెట్స్ తినాలి, గుడ్లు తినాలంటారు. మరి రేషన్ ఇచ్చే దాంట్లో ఒక నెలకి ఒక 30 గుడ్లు ఇస్తున్నారా? 60 గుడ్లు ఇస్తున్నారా? మనిషికి ఒక గుడ్డు తినమని ఇస్తున్నారా? పేదోడు తినకూడదు. వాడు ఆరోగ్యవంతుడైపోతే మన మీద ఎందుకు ఆధారపడతాడు? వాడు విద్యావంతుడైతే మనల్ని ప్రశ్నించడా? వాడు ఆర్థికంగా నిలబడితే మన ఇచ్చే 2000 ఎందుకు తీసుకుంటాడు? ఇందుకోసం కదా సార్ పేదలు ఇంకా ఉండాలి, రేషన్ కార్డులు ఇంకా పెరగాలి అనే ఆలోచిస్తారు ఏ రాజకీయ నాయకుడైనా. సో, దయచేసి విద్యావంతుడైతేనే ఆ కుటుంబం గొప్పగా నిలబడుతుంది, గొప్పగా ఆలోచించగలుగుతారు. 5 ఏళ్లకి వాళ్ళిచ్చే 2000, 5000 కోసం అమ్ముడు పోరు. గొప్పగా ఆలోచిస్తారు. ఆలోచించి ఒక తెలివైన వ్యక్తికే ఓటేస్తారు. సో, ఇవన్నీ కూడా రాజకీయాల్లో రావాల్సినటువంటి మార్పులండి. అది ఏ నాయకుడు తీసుకొచ్చినా వారిని స్వాగతిద్దాం. అంతేకాని ఇలాగా నాయకత్వ దోషంతో మాట్లాడేటటువంటి గరిగపాటి గారు గాని, ప్రవచనకర్తలు ఈ రాష్ట్రానికి కొంత కావాలేమో, కానీ సంఘ సంస్కర్తలు చాలా అవసరం సార్. ఓకే. ప్రవచనకర్తలు మీరు ఎందుకు రాజకీయ నాయకుల పక్కన కూర్చుంటున్నారు? ఏం అవసరం మీకు? ఒక గుడిలోకెళ్ళి కూర్చోండి. చక్కగా మంచి ప్రసంగాలు చేయండి. ప్రజల్ని చైతన్యపరచండి. భక్త బృందాన్ని పెంచండి. హైందవ ధర్మాన్ని కాపాడండి. హిందూ సనాతన ధర్మాన్ని పెంచండేమో. అది చెయ్యాలి కదా! రాజకీయ నాయకుల పక్కన కూర్చొని తప్పట్లు కొడతారేంటి? మీకేం పని? ఇవాళ ఒకడుంటారు, ఓకే. రేపు ఇంకొకడొస్తాడు. మనకెందుకు? మనం భగవద్గీతలో కృష్ణుడిని పూజించాలి. కృష్ణుడిని పొగడాలా. పక్కన ఉన్నటువంటి రాష్ట్ర సీఎంనో, ప్రధానమంత్రినో కాదు. కృష్ణుడిని పొగడండి. గీతలో ఏం చెప్పాడో చెప్పండి. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారో మీరు చెప్పక్కర్లా. టీవీలో వస్తుంది మేము చూస్తాం. చంద్రబాబు ఓకే గారు ఏం మేడం. చేసినారో మీరు చెప్పక్కర్లా. కొన్ని చేసినారు, కొన్ని చేయలేదు మాకు తెలుసు.